అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోనే వైరల్గా మారింది. 3000 రూపాయలు పంపకపోతే నీ న్యూడ్ వీడియో కాల్స్ ఇవన్నీ కూడా మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించడంతో ఆ వ్యక్తి తీవ్ర ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి పరిధిలోని రామ్నగర్లో ఈ ఘటన జరిగింది. నారాయణపేటకు చెందిన ప్రేమ్ కుమార్ కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రకు వెళ్ళాడు. అక్కడ కూలి పనులు చేసుకునేవాడు. 3 ఏళ్ల క్రితం ప్రేమ్ కుమార్కు నాగవేణి అనే యువతితో పెళ్ళైంది. వీరికి పిల్లలు లేరు. 8 నెలల క్రితం హైదరాబాద్కు వచ్చి రామ్నగర్లో ఉంటా ఉన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఒక ఆసుపత్రి క్యాంటీన్లో నాగవేణి పనిచేస్తూ ఉంది. ప్రేమ్ కుమార్ ఆ ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో టీ, స్నాక్స్ అమ్ముతూ ఉంటారు. సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు ప్రేమ్ కుమార్ వాట్సాప్కు మార్ఫింగ్ చేసిన అతడి న్యూడ్ ఫోటోలను పంపారు. ఆపై ఫోన్ చేసి 3000 పంపాలని, లేదంటే ఆ న్యూడ్ ఫోటోలతో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ విషయంలో ప్రేమ్ కుమార్కు భార్యకు వాగ్వాదమైంది. ఆమె కుటుంబ సభ్యులతో ధైర్యం చెప్పారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వారు సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దుండగుల నుంచి బెదిరింపులు ఎక్కువ కావడంతో ప్రేమ్ కుమార్ తీవ్ర మానసిక ఒత్తిడి అయ్యాడు. మంగళవారం రాత్రి ఊరేసుకున్నాడు. అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రేమ్ కుమార్ బెదిరింపులకు గురి చేసింది సైబర్ నేరగాళ్ల లేదా లోన్ యాప్ నిర్వాహకుల అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మీకు లేదా మీకు తెలిసిన వారికి ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు బెదిరింపులు వస్తాయి. మార్ఫింగ్ ఫోటోలు అని తెలిసినప్పుడు భయపడి డబ్బులు చెల్లించొద్దు. మీరు డబ్బులు ఇచ్చే కొద్దీ వారు మరింత వేధిస్తారు. వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ ఇష్యూని తెలపండి. లేదా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ www.cybercrime.government.in ఫిర్యాదు చేయండి. ఆ నెంబర్లను వెంటనే బ్లాక్ చేసి ఆధారాల కోసం స్క్రీన్ షాట్ తీసి ప్రూఫ్గా పెట్టుకోండి. దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి. ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే బ్లాక్ చేసి పైన నేను ఏదైతే రెస్ట్రిక్షన్స్ చెప్పానో, ఫాలోయింగ్ చెప్పానో అవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా దేనికి భయపడకుండా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేస్తే మీకు ఒక మార్గం అనేది కనపడుతుంది.